Some cars are built to last. Legends are built to lead. This is Honda. For decades, the Honda City has defined what a premium sedan should be. This isn't just a facelift, it's the next chapter of an automotive icon. ఓకే గైస్, ప్రీమియం హోండా అనంతపూర్ షోరూమ్ దగ్గర ఉన్నాం. సో మన దగ్గర చూసుకోవచ్చు కొత్త హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ ఉంది. చూడడానికి క్రేజీ ఉంది. ఈ లుక్ ఎంత బాగుందో దీని పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంటుంది. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం డ్రైవ్ చేసి చూద్దాం. సో టెస్ట్ డ్రైవ్ వెహికల్ వైటే దొరికింది. సో లెట్స్ హాప్ ఆన్. ఇది మన దగ్గర ఉన్నది ZX ప్లస్ వేరియంట్ అనమాట. CVT ట్రాన్స్మిషన్తో పాటు ఉంటుంది. లెట్స్ గో. సో ప్రీమియం ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు. సో 10-inch స్క్రీన్ ఉంటుంది, 7-inch క్లస్టర్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ హోండా స్టీరింగ్ కూడా ఉంది మన దగ్గర. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, డ్రైవింగ్లో ఎలా ఉంటుంది, దీని పవర్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బోల్డ్ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చాలా అప్గ్రేడ్ చేసేసారు. హోండా లోగో ఉంటుంది సెంటర్లో మీకు. అండ్ బంపర్ ఇవన్నీ గ్రిల్స్ ఇవన్నీ చేంజ్ చేసేసారనమాట. కొత్తగా కనిపిస్తుంది చాలా. సో ఫ్రంట్ సైడ్ హెడ్ ల్యాంప్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది అండ్ అలాగే కనెక్టెడ్ DRL ఇస్తున్నారనమాట, జస్ట్ లైక్ వర్నా. సో అలాంటి కైండ్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. కనెక్టెడ్ DRL ఇచ్చేసారు. మంచి సైడ్ DRLs ఉన్నాయి, ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ అయితే మీకు కనిపించవు. సో టర్న్ ఇండికేటర్స్ అన్నీ ఇన్బిల్డ్గానే ఉంటాయి అనమాట. ఫ్రంట్ ప్రొఫైల్ చాలా ఎన్హాన్స్ అయిపోయింది ఇప్పుడు. ఫ్రంట్ ఇక్కడ లోగో చూసుకోవచ్చు హోండాది, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ ఈ హనీ కోమ్ టైప్ గ్రిల్ ఉందన్నమాట. అండ్ బంపర్ కూడా చేంజ్ చేశారు ఫ్రంట్ సైడ్, అది కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ అలాగే నా దగ్గర మీరు కీ చూసుకోవచ్చు. సో ఈ కీలో చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. లాక్ ఉంటుంది, అన్లాక్ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి మీరు వెహికల్ ఆన్ చేయొచ్చు అండ్ బూట్ స్పేస్ని కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. అన్లాక్ చేస్తే మనకు ORVMs ఓపెన్ అయిపోతాయి. సో ఇదే అన్లాక్ బటన్ని మనం హోల్డ్ చేస్తే, అన్లాక్ చేశాక ఒక్కసారి మనం హోల్డ్ చేసామనుకోండి, సో అవి విండోస్ కూడా ఆటోమేటిక్గా మీకు ఆల్ విండోస్ 4 విండోస్ మీకు ఓపెన్ అయిపోతాయి అనమాట. ఇది చాలా మంచి ఫీచర్. మంచి జర్మన్ కార్స్లో ఇచ్చేవాళ్ళు ఈ ఫీచర్. సో బట్ ఇప్పుడు హోండా కూడా ఇచ్చేస్తుంది. సో అలాగే లాక్ కూడా చేయొచ్చు. లాక్ చేసినప్పుడు ఇలా విండోస్ని కూడా అప్ చేసేయచ్చు మనం ఒక్కటే క్లిక్తో. అలా ఆల్ విండోస్ అప్ అయిపోతాయి. ఈ ఫీచర్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ORVMs కూడా మనం చూసుకోవచ్చు, ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా. సో టాప్ వేరియంట్ కాబట్టి ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఒక ఇండికేటర్స్ కూడా ఉన్నాయి అండ్ 360 కెమెరా కూడా ఉంటుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే 2 కెమెరాస్ మీకు కనిపిస్తాయి అనమాట. ఒకటి 360 కెమెరా ఉంటుంది అండ్ ఒకటి సైడ్ కెమెరా ఉంటుంది అనమాట, లేన్ కెమెరా ఉంటుంది. సో ఇది ప్రీవియస్ హోండా సిటీకి ఇచ్చేవాళ్ళు, బట్ 360 వచ్చిన తర్వాత దీని అవసరం లేదు. బట్ హోండా వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు, బట్ దీన్ని అలాగే వదిలేశారనమాట. సో సైడ్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ ఎంత బోల్డ్ ఉందో సైడ్ ప్రొఫైల్ కూడా అంతే బాగుందన్నమాట. సో మంచి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి దీంట్లో. మస్కులర్ కట్స్ అబ్జర్వ్ చేయొచ్చు, లెంతీ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా లెంత్ ఉందన్నమాట. సో సెగ్మెంట్లోనే లెంతీయెస్ట్ సెడాన్ అనమాట ఇది. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ వీల్ చూసుకుంటే సెంటర్లో హోండా లోగో ఉంటుంది అండ్ డైమండ్ కట్ అలాయ్ వీల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఇస్తున్నారు. సో టైర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ టైర్ సెక్షన్ చూసుకుంటే 185/55 ఉంటుంది. 16-inch అలాయ్ వీల్స్ అనమాట. ZX వేరియంట్ కాబట్టి ZX ప్లస్ వేరియంట్లో మీకు 16-inch అలాయ్ వీల్స్ ఉంటాయి అండ్ హైబ్రిడ్లో కూడా 16-inch ఉంటాయి. బట్ మీరు ఒకవేళ లైక్ బేస్, సెకండ్ బేస్ ఇలాంటివి తీసుకుంటే 15-inch అలాయ్ వీల్స్ ఉంటాయి అనమాట. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద రియర్ లుక్. సెంటర్లో మనకు హోండా లోగో ఉంటుంది, బ్లాక్ ఫినిష్లో చాలా బాగుంటుంది. అండ్ రియర్ బంపర్స్ కూడా అప్గ్రేడ్ చేసేసారు. సో లుక్ ఎన్హాన్స్ అయిపోయింది. అండ్ టైల్ ల్యాంప్స్ అండ్ అలాగే ఇక్కడ DRLs ఇవన్నీ మనం చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఈ బ్యాక్ లుక్ అంతా BMW 3 Series లాగా కనిపిస్తుంది.
బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ యూనిక్ వే. అండ్ ఒక బూట్ లిప్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటుంది అండ్ ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఈ కర్ట్స్, ఈ డిజైన్, ఈ మస్కులర్ కర్ట్స్, ఈ బంపర్ ఫినిష్ ఇదంతా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఒకసారి బూట్ స్పేస్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. కీ నుంచే మనం అన్లాక్ చేయొచ్చు, బట్ వీ నీడ్ టు మాన్యువలీ లిఫ్ట్ ఇట్. సో ఇక్కడ బూట్ స్పేస్ చూసుకుంటే 506 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. చాలా స్టోరేజ్ క్యారీ చేయొచ్చు మీరు. దీని లోపలే మనకు స్టెఫ్నీ ఉంటుంది అండ్ చాలా స్పేషియస్. మీరు ఎంత లగేజ్ కావాలంటే అంత లగేజ్ క్యారీ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇంకొక అమేజింగ్ ఫీచర్ చూపిస్తాను మీకు హోండా సిటీలో. నా దగ్గర కీ చూసుకోవచ్చు మీరు. సో ఈ కీని నేను లోపల పెట్టేస్తున్నాను అండ్ డిక్కీని క్లోజ్ చేస్తున్నా, బట్ ఇట్ విల్ నాట్ క్లోజ్, ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది అని. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. కీ పెట్టేశాను అండ్ క్లోజ్డ్, బట్ ఆటోమేటిక్ లిఫ్ట్ అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఫీచర్స్కి చాలా స్టాండ్అవుట్ ఉంటుంది. సో ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు బానెట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది, దీని లోపల స్ట్రక్చర్ అంతా, దీని ఇంజన్ అంతా ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. సో మన దగ్గర ఉన్నది హైబ్రిడ్ వేరియంట్ కాదు, నార్మల్ పెట్రోల్ ఇంజనే కాబట్టి మీరు చూసుకోవచ్చు చాలా లెస్ క్లమ్జీ ఉంటుంది. సో మీరు ప్లేస్మెంట్ అంతా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇన్లైన్ 4 ఇంజన్ ఉంటుంది అనమాట. 1.5 లీటర్ ఇంజన్ ఇది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 1498 cc ఇన్లైన్ 4 ఉంటుంది అనమాట. సో 1.5 లీటర్ అంటారు బేసికలీ, ఐవిటెక్ ఇంజన్ ఉంటుంది. అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 119.3 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 145 Nm ఆఫ్ టార్క్. ఒకవేళ మీరు హైబ్రిడ్ తీసుకుంటే మీకు టార్క్ ఎక్కువ వస్తుంది అనమాట, 253 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది అండ్ ఇంజన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ మీకు టార్క్ ఎన్హాన్స్మెంట్ అయిపోతుంది అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పవర్ కూడా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. బట్ మన దగ్గర ఉన్నది ZX ప్లస్ టాప్ వేరియంట్ అనమాట CVTలో. సో ఈ వేరియంట్ కూడా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే కనెక్టెడ్ DRLs ఇస్తున్నారు, హైబ్రిడ్కి ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. మీకు జస్ట్ ఆ హైబ్రిడ్ టెక్నాలజీ మాత్రం ఉండదు. బట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇదంతా ఎలా ఉంది బ్రో అని అడిగితే నాకైతే చాలా నచ్చింది. CVT కన్నా మాన్యువల్ ఇంకా చాలా మజా ఇస్తుంది మీకు. సో CVT మీకు ట్రాఫిక్లో కానీ లేదా ఎవరైనా పెద్దవాళ్ళు డ్రైవ్ చేస్తున్నా కూడా వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది అనమాట. చాలా స్మూత్ పుల్ ఉంటుంది అండ్ మీరు ఈవీని డ్రైవ్ చేస్తున్నామా లేదా పెట్రోల్ని డ్రైవ్ చేస్తున్నామా అనే డిఫరెన్స్ ఉండదు అనమాట మీకు. CVT ట్రాన్స్మిషన్లో మనకు ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి అండ్ అలాగే మీరు మీ డ్రైవ్ మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, డ్రైవ్ మోడ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు హైబ్రిడ్ తీసుకుంటే దాంట్లో మీకు బ్రేకింగ్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. బ్రేకింగ్ అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అయిపోతుంది. సో ఓవరాల్ చెప్పాలంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది, రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. ఒక 1000 kilometers కూడా మీరు కంటిన్యూగా మీరు దీన్ని డ్రైవ్ చేసినా కూడా మీకు ఇబ్బంది అనిపించదు అనమాట. చాలా తక్కువ మెయింటెనెన్స్ ఈ ఇంజన్కి అండ్ కంఫర్టబుల్ డ్రైవ్ ఉంటుంది. లోపల కూర్చున్నా కూడా మీరు జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటారు. అరే నేను ఒక 500 kilometersకి స్టాప్ చేయాలి, నేను కూలెంట్ మార్చుకోవాలి, ఇంజన్ ఆయిల్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి, అలాంటి జర్మన్ కార్స్లో వస్తాయి కదా, అలాంటి ఇష్యూస్ అయితే దీంట్లో ఉండవు అనమాట. చాలా రిలయబుల్ ఇంజన్ ఇది. ఈ కార్లో బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి అండ్ రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఇస్తారనమాట. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మెక్ఫర్సన్ స్టెర్త్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ అలాగే రియర్ సైడ్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ క్వాలిటీ కూడా కొంచెం ఎన్హాన్స్ అయిపోయింది, కొంచెం స్మూత్ ఏం చేసేసారు. సో కంఫర్టబుల్గా మీరు డ్రైవ్ చేయొచ్చు హైవే అయినా కానీ ఎక్కడైనా కానీ. సో ఈ కార్ సైడ్ ప్రొఫైల్లో మనం లెంత్ చూసుకుంటే చాలా లెంతీ అనమాట, 4.5-6.5 అలా ఉంటుంది అనమాట. దీని లెంత్ చూసుకుంటే ఓవరాల్ సెగ్మెంట్లో మీరు చూసుకుంటే లెంతీయెస్ట్ సెడాన్ అంటారు దీన్ని. అండ్ దీని వీల్ బేస్ చూసుకుంటే 2600 mm ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందే సెడాన్స్కి చాలా తక్కువ ఉంటుంది అండ్ హోండా సిటీకి చూసుకుంటే 165 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మీరు చూసుకొని కొంచెం డ్రైవ్ చేయాలి. బట్ స్పీడ్ బ్రేకర్స్లో కొంచెం క్రాస్ అలా వెళ్తే ఇబ్బంది అయితే ఏం కనిపించలేదు నాకు డ్రైవ్ చేసేటప్పుడు. ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు 40 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఇది పెట్రోల్ వర్షన్ కాబట్టి మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది బ్రో అని అడిగితే 17 to 18 km/L ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంకా బాగా డ్రైవ్ చేస్తే, చాలా బాగా డ్రైవ్ చేస్తే 15 below కూడా వస్తాయి అనమాట. సో సెడాన్స్కి పవర్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ తక్కువ ఉంటుంది. బట్ మీరు ఒకవేళ హైబ్రిడ్ తీసుకుంటే మీకు అరౌండ్ 27 km/L ఆఫ్ మైలేజ్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మైలేజే కావాలనుకుంటే బెటర్ గో ఫర్ హైబ్రిడ్ వర్షన్. సో వెల్కమ్ యానిమేషన్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. 10-inch స్క్రీన్ ఉంటుంది ఇక్కడ. సో చూడడానికి చాలా బాగుంది. లెట్స్ డ్రైవ్ దిస్. సో CVT ట్రాన్స్మిషన్ ఉంది మన దగ్గర, ZX వేరియంట్. సో 3D లైక్ 360 కెమెరా ఉంది ఇక్కడ. సో మన మొత్తం రోడ్ వ్యూ చూపిస్తుంది. బట్ కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంది, ఇంకొంచెం అప్గ్రేడ్ చేయొచ్చు దీన్ని. సో ఇనిషియల్ పుల్ చూసుకుంటే CVT ట్రాన్స్మిషన్లో
లుక్ ఎట్ దట్. సో టార్క్ ఈజ్ గ్రేట్. నార్మల్ సిటీ ట్రాఫిక్స్ కానీ మీరు లాంగ్ డ్రైవ్స్ కూడా చేస్తారు అనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా అప్గ్రేడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇలాంటి బ్రిడ్జెస్ మీద కూడా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కదా, అక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీరు డ్రైవ్ చేయొచ్చు. స్టేబుల్ అండ్ స్మూత్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో నేను యాక్సిలరేటర్ అలా పుష్ చేస్తున్నాను. సో దీనికి ఏడాస్ ఉంటుంది, లేన్ అసిస్ట్ ఉంటుంది. లేన్ పాటించండి, లేదా మనం సైడ్కి వెళ్ళిపోతూ ఉంటే అలా మీకు కొంచెం లైట్ స్టిఫ్నెస్ వస్తుంది స్టీరింగ్లో. మంచి కార్ ఎంతూజియాస్ట్ అయ్యండి, మంచి థ్రిల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీంట్లోనే మాన్యువల్ వేరియంట్ కూడా వస్తుంది. మాన్యువల్లో మనకు ఆ మజా ఎక్కువ వస్తుంది అనమాట. CVTలో ఏంటంటే కొంచెం ఆ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి, ఎందుకంటే ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ మనకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి ఈ కార్లో, అబ్జర్వ్ చేసుకుంటే మైనస్ అండ్ ప్లస్ ఉంటుంది. సో గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మనం. సో డ్రైవ్ మోడ్లో ఉంది. మనం ఇలాగే స్పోర్ట్స్ మోడ్ పెట్టాను. స్పోర్ట్స్ మోడ్లో ఇంకా పవర్ఫుల్ థింగ్ అండ్ ఆ పెట్రోల్ ఇంజన్ కాబట్టి ఫీల్ వస్తుంది అనమాట. ఇంటీరియర్ డాష్ బోర్డ్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే చాలా ప్రీమియం ఫీల్ ఉంటుంది. ఈ 10-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. దీని UI కూడా చాలా బాగుంది. బట్ ఇంకొంచెం ఇన్సులేషన్ బాగా చేస్తుంటే లోపల క్యాబిన్ లోపల ఇంకా బాగుండేది. సో ఫీడ్బ్యాక్స్ వెళ్తాయి హోండాకి. హోండా విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఫీడ్బ్యాక్స్ అండ్ వాళ్ళు ఏమేం ఫీడ్బ్యాక్స్ వెళ్తాయో దాని అన్నిటికీ వర్క్ కూడా చేస్తారు. బ్రేకింగ్, సస్పెన్షన్ ఇవన్నీ ఆబ్వియస్లీ చాలా ప్రీమియం ఉంటాయి. హోండా ప్రీవియస్ నుంచి మనకు తెలిసిందే చాలా రిలయబుల్. సో మెయింటెనెన్స్ చాలా తక్కువ అండ్ పవర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, అన్నీ ఉండి కూడా మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హోండా ఈజ్ నోన్ ఫర్. సో డోర్ కూడా మనం ఇన్సైడ్ చూసుకుంటే డ్యువెల్ టోన్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా సాఫ్ట్ టచ్ ఇచ్చారు అండ్ అలాగే క్రోమ్ ఫినిష్లో డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇన్సైడ్లో. అండ్ ఈ విండోస్ అన్నీ మనకు తెలిసిందే, ఆల్ 4 విండోస్కి మనకు పవర్ విండోస్ ఉంటాయి. డ్రైవర్ సైడ్ మాత్రం 1 టచ్ ఉంటుంది అనమాట, 1 టచ్ అప్ అండ్ డౌన్. అండ్ కొంచెం పట్టుకోవడానికి ఇక్కడ గ్రిప్ ఇచ్చారు అండ్ అలాగే బాటిల్ హోల్డర్ ఉంది అండ్ క్లాత్ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. స్పేషియస్గా డిజైన్ చేశారు అండ్ స్పీకర్స్ కూడా ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ సీట్స్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు అండ్ అలాగే ఫుల్ ఐవరీ వైట్ కలర్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇవి వెంటిలేటెడ్ సీట్స్. సో ఇక్కడ ఎయిర్ ఫ్లో బాగుంటుంది అండ్ సైడ్ థై సపోర్ట్ అండ్ అలాగే సైడ్ సపోర్ట్స్ కూడా బాగున్నాయి అనమాట. సో కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా మీరు డ్రైవ్ చేయొచ్చు. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చూసుకుంటే మాన్యువల్గా లివర్స్ టైప్ ఇస్తున్నారు అనమాట. సో ఇలానే మీరు కంట్రోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న జనరేషన్ కార్స్ అని ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఇచ్చేసారు. బట్ హోండా వాంట్స్ టు మెయింటైన్ దట్ ఓల్డ్ స్కూల్ వైబ్. సో దానికోసం టాప్ వేరియంట్ అయినా కానీ మనకి ఇలాంటి లివర్స్ ఇస్తున్నారు అనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నా మనకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీ కంఫర్ట్కి అకార్డింగ్గా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ థై సపోర్ట్స్ కానివ్వండి, ఇక్కడ సైడ్ సపోర్ట్స్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకుంటే డీసెంట్ ఉంది. సో స్టీరింగ్ కూడా మనం చూసుకుంటే అదే ఓల్డ్ స్కూల్ వైబ్ ఉంటుంది. అండ్ ఈ డిజైన్ చాలా పర్సనలీ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ లోగో కానివ్వండి, ఈ కంట్రోల్స్ కానివ్వండి, ఈ సెంటర్లో కట్ కానివ్వండి, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట హోండాలో. అలాగే దీన్ని మీరు టిల్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా. సో టెలిస్కోపిక్ ఉంటుంది, టిల్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీ కంఫర్ట్ అకార్డింగ్గా మీరు సెట్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఉన్నది CVT ఆటోమేటిక్ కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి అండ్ ఇవన్నీ నార్మల్గానే ఇచ్చేసారు. బట్ ఇక్కడ ఒక బటన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ లేన్ కెమెరా ఉంది కదా, దాన్ని బటన్ మీరు ప్రెస్ చేస్తే అక్కడ మీకు కెమెరా చూపిస్తుంది ఇన్ఫోటైన్మెంట్లో. అలాగే ఈ స్టీరింగ్ మీద మీకు కాక్పిట్ లాగా చాలా కంట్రోల్స్ కనిపిస్తుంటాయి కదా, ఈ కంట్రోల్స్ ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ హోమ్ బటన్ కనిపిస్తుంటుంది అండ్ అలాగే ఈ స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, ఈ స్క్రోల్ వీల్ అండ్ హోమ్ బటన్తో మీరు
ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి దీని లోపల, అవన్నీ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి, మ్యూజిక్ ప్లేయర్ చేంజ్ చేసుకోవచ్చు, దాని సోర్స్ చేంజ్ చేసుకోవచ్చు, కాల్ పికప్ అండ్ డిక్లైన్ ఉంటుంది, అండ్ అలాగే వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడ్ మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు, అండ్ ఎంత స్పీడ్ కావాలి, ఎంత స్పీడ్లో మీరు క్రూజ్ చేయాలనుకుంటున్నారో అదంతా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఏడాస్ ఉంటుంది కాబట్టి లెవెల్ 2 ఏడాస్ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ లేన్ అసిస్ట్ ఉంటుంది మీకు, అండ్ అలాగే ఫార్వర్డ్ కొల్యూషన్ అలర్ట్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. సో ఫార్వర్డ్ ఏడాస్ మాత్రమే ఉంది, రేడార్ బేస్డ్ కాదు కాబట్టి మీకు సైడ్ కానీ లేదా బ్యాక్వర్డ్ కానీ అవన్నీ ఉండవు అనమాట. ఓన్లీ ఫార్వర్డ్ బేస్డ్ ఏడాస్ అనమాట ఇది. సో ఫ్రంట్ సైడ్ ఈ డాష్ బోర్డ్ మొత్తం మనం చూసుకుంటే సెంటర్లో మీరు పెద్ద 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదేంటి ఏసీ ఈవెంట్స్ని బ్లాక్ చేస్తుందా అని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఇది సెంటర్లో ఉంది. ఏసీ ఈవెంట్స్ సైడ్స్కి ఉన్నాయన్నమాట. సో ఇదైతే బ్లాక్ ఏం చేయట్లేదు. అండ్ దీంట్లో చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఈ డాష్ బోర్డ్ క్వాలిటీ డ్యువెల్ టోన్ ఫినిష్ ఇచ్చారనమాట. ఇక్కడ అంతా సాఫ్ట్ టచ్ ఉంది ఇదంతా, అండ్ ఇది కూడా సాఫ్ట్ టచ్ లాగా కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ హార్డ్ ప్లాస్టిక్. అండ్ టెక్స్చర్ డిజైన్ ఇచ్చారు, అండ్ అలాగే అంబియంట్ లైటింగ్ కూడా ఉందన్నమాట. దీని కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా మనం చూసుకుంటే రీసెంట్ స్టోరేజ్ ఉంది, అండ్ దిస్ హోల్డ్స్ రియలీ వెల్. సో కమింగ్ టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు, దీంట్లో చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ మనకు టాకోమీటర్ ఉంటుంది. సో ఇది అనలాగ్గానే పెట్టేశారు, బట్ ఇక్కడ డిజిటల్గా మనం ఆర్పిఎం మీటర్, అండ్ అలాగే దాంట్లో కొన్ని బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి వెహికల్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తాను, మీరు యానిమేషన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో క్లోజ్ అయిపోతుంది, బట్ ఒకసారి మనం ఆన్ చేసిన తర్వాత సో మీకు అలాంటి అమేజింగ్ యానిమేషన్స్ వస్తాయన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. సో ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్ అని వస్తుంది, అండ్ అలాగే మీకు స్పీడోమీటర్ డిజిటల్లో కూడా ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఎనేబుల్ అయ్యాయా లేదా అనేది కూడా చూపిస్తుంది. ఓడోమీటర్ ఉంటుంది, ఏ గేర్లో ఉన్నాం, లైక్ పార్కింగ్, డ్రైవ్ మోడా, స్పోర్ట్స్ మోడా అవన్నీ చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది. రైట్ సైడ్ ఆబ్వియస్లీ తెలిసిందే స్పీడోమీటర్ ఉంటుంది, అండ్ హ్యాండ్ బ్రేక్ ఇండికేషన్ ఉంది, అండ్ సీట్ బెల్ట్ ఇండికేషన్ కూడా ఉంది, అండ్ సీటింగ్ కెపాసిటీ కూడా చూపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అక్కడ. సో ఎంతమంది కూర్చున్నారా లేదా, అండ్ ఎవరెవరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అవన్నీ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, సో దానివల్ల సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట. సో స్టీరింగ్ మీద ఇక్కడ స్క్రోల్ బటన్ అండ్ హోమ్ బటన్ ఉంటుంది కదా, దీని నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ప్రెస్ చేస్తాను. అక్కడ హోమ్లో చాలా థింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటి అనేది చూస్తే టాకోమీటర్, రేంజ్, ఫ్యూయల్, స్పీడ్ టైమ్, జీ మీటర్, సీట్ బెల్ట్, సేఫ్టీ సపోర్ట్, సెట్టింగ్స్, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే స్టీరింగ్ మీద ఉన్న బటన్స్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి రేంజ్ అండ్ ఫ్యూయల్లో చూసుకుంటే మనం, సో ఈ స్క్రోల్ బటన్లోనే మనకు ప్రెస్ ఉంటుంది. సో యావరేజ్ చూసుకోవచ్చు 7.8 వస్తుంది, అండ్ మనం రేంజ్ చూపిస్తాం అనమాట. ఫ్యూయల్ రేంజ్ 41 కిలోమీటర్స్ రేంజ్ ఉంది, అండ్ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి. ఇలా మనం చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు, రీసెట్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో మళ్ళీ హోమ్లోకి వెళ్తే ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట, ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో కమింగ్ టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇక్కడ 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దీన్ని కూడా ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం, సో దట్ యూ కెన్ సీ ద అమేజింగ్ యానిమేషన్స్. సో చూసుకుంటే సో మీరు చూసుకోవచ్చు హోండా కార్ కనిపిస్తుంది అనమాట మీకు. హోండా యానిమేషన్ ఉంటుంది, అగ్రీ ప్రెస్ చేస్తే. సో ఇది హోమ్ పేజ్ అనమాట. దీనిలో క్యాలెండర్, ఇంకా మీరు దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆల్ సోర్సెస్ ఉంటుంది, అండ్ అలాగే సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, డివైస్ లిస్ట్, లాంగ్వేజ్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మల్టీవ్యూ కెమెరా, లేన్ వాచ్ కెమెరా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఆల్ సోర్సెస్లోకి వెళ్తే ఇక్కడ వెబ్ లింక్ ఉంటుంది, రేడియో ఉంటుంది, ఫోన్, బ్లూటూత్ ఇవన్నీ యాప్స్ అనమాట. ఏమేమి యాప్ కావాలో మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ. సో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఒకసారి మనం రివర్స్ కెమెరా పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సైడ్ లీవర్స్కే మనకు కెమెరా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, కెమెరా బటన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ లీవర్కి మనం ప్రెస్ చేస్తే ఇక్కడ లేన్ కెమెరా ఆన్ అయిపోతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ లేన్ కెమెరా చూపిస్తుంది. ఇది కాకుండా మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3Dలో 360 కెమెరా ఎనేబుల్ అయిపోతుంది. సో టాప్ వ్యూ కనిపిస్తుంది మీకు, అండ్ అలాగే ఇక్కడ 360 కెమెరా ఉంటుంది. సో ఈ కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంది, అండ్ ఫ్రంట్ సైడ్ 3Dలో చూసుకోవచ్చు, అండ్ అలాగే ఓన్లీ కెమెరా వ్యూ చూడొచ్చు. సో ఇలా సైడ్ వ్యూ అండ్ బ్యాక్ వ్యూ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో ఇది అక్యురేట్గా ఉంటుంది, బట్ కెమెరా క్వాలిటీ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్ లిటిల్ బిట్, ఎందుకంటే కొంచెం లో క్వాలిటీ అనిపిస్తుంది. ఇంకొంచెం 2K అలాంటి రెజల్యూషన్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట హోండా సిటీలో. సో యా,
దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ దీని ప్లేస్మెంట్ కూడా చాలామంది ఏంటిది వియర్డ్గా ఉంది అనుకుంటుంటారు, బట్ దీని ప్లేస్మెంట్ కొంచెం అప్వర్డ్గా ఫిక్స్ చేశారనమాట. దీనివల్ల ఏంటంటే సన్లైట్ డైరెక్ట్గా పడినా కూడా మీకు విజిబిలిటీ ఉండడం కోసం ఇలాంటి డిజైన్ చేశారు. అండ్ ఏసీ వెంట్స్ని కూడా ఇదేం బ్లాక్ చేయట్లేదు. సో యా, ఇట్స్ వెరీ గుడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీని యూఐ, దీని టచ్ సెన్సిటివిటీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ ambient లైటింగ్ కూడా ఉంటుంది అనమాట. దాని కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్లో యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, సో కలర్ సెట్టింగ్స్ ఉంటాయి. కలర్ సెట్టింగ్స్లో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. బ్లూవా లేకపోతే గ్రీనా, రెడ్డా, ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ హజార్డ్ స్విచ్ ఉంది. అండ్ కమింగ్ టు ఏసీ కంట్రోల్స్, చాలా బంచ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫిజికల్ కంట్రోల్స్ ఇచ్చేసారు. నాట్ లైక్ టచ్ స్క్రీన్ ఇచ్చి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి అలా అవ్వకుండా ఫిజికల్ బటన్స్ ఇచ్చారు. అలాగే రొటేటింగ్ నాబ్స్ ఇచ్చారు అనమాట. సో ఈజీగా మీరు మెమరైజ్ చేసుకోవచ్చు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. మనకు ఫ్యాన్ పెంచుకోవచ్చు ఇలాగే రొటేటింగ్. అండ్ అలాగే బంచ్ ఆఫ్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి, డీఫాగర్ అండ్ ఆటో, మ్యాక్స్, కూల్ అవన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ డిస్ప్లే ఉంది మీకు ఏమేమి కంట్రోల్ అవుతుంది అనేది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్వి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 3 స్టెప్స్లో మీరు ఎయిర్ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెంటిలేటెడ్ సీట్స్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే కిందికి వస్తే మనం ఇక్కడ 12 volts సాకెట్ పవర్ అవుట్లెట్ చూసుకోవచ్చు. సిగరెట్ లైటర్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు కనెక్ట్ చేసుకొని ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక USB-A టైప్ అండ్ C టైప్ ఇస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒక మొబైల్ హోల్డర్ కూడా ఉందన్నమాట, మీరు అలా మొబైల్ పెట్టేయచ్చు. అలాగే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయన్నమాట. అండ్ CVT ట్రాన్స్మిషన్ కాబట్టి CVT గేర్ బాక్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, రివర్స్ మోడ్ అండ్ అలాగే న్యూట్రల్, పార్కింగ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఒక ఎకానమీ మోడ్ కూడా ఉందన్నమాట. ఈ ఎకానమీ ప్రెస్ చేస్తే మీకు ఎకానమీలో డ్రైవ్ అవుతుంది. అక్కడ మైలేజ్ ఎన్హాన్స్మెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీని లోపల స్టోరేజ్ కూడా ఉంది. అండ్ ఇది ఎక్స్టెండబుల్ అయితే కాదు, ఫిక్స్డ్గానే ఉంది. సో ఇక్కడ ఇన్సైడ్లో IRVM కూడా మనం చూసుకుంటే ఇక్కడ బార్డర్లెస్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది కూడా యూనిక్గా ఉంది. ఆటో డిప్ ఉంటుంది, ఆటో డిమ్మింగ్ ఉంటుంది అనమాట. సో బాగా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి డిజైన్ చేశారు దీన్ని కూడా. అండ్ 2 రీడింగ్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ సన్ రూఫ్ ఉంటుంది కదా, దాన్ని మనం లాక్ చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయగానే ఓపెన్ అయిపోకుండా ఇక్కడ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మీకు సన్ రూఫ్ ఓపెన్ కాదు. ఒకసారి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. సన్ రూఫ్ హెడ్లైనర్ ఉంటుంది. దీన్ని మనం పుష్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తే ఒక అమేజింగ్ సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో సన్ రూఫ్స్ ఎంతమందికి ఇష్టం అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. హోండా సిటీలో మెయిన్ థింగ్ ఏంటి అంటే రియర్ సీట్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఫ్యామిలీస్ కోసమే డిజైన్ చేస్తారు కాబట్టి రియర్ సీట్ చాలా కంఫర్టబుల్ చేస్తారు. హెడ్ రూమ్ చాలా బాగుంటుంది, లెగ్ రూమ్, నీ రూమ్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. నా హైట్ 5'11", నాకు కంఫర్టబుల్ ఉంది. ఒక 6 feet పర్సన్కి కూడా కంఫర్టబుల్గా ఉండేలాగా డిజైన్ చేస్తారు. ఇలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ అలాగే రిలాక్స్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ ఒక ఆర్మ్రెస్ట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆర్మ్రెస్ట్ మీద ఇలా చేయబెట్టుకొని కూర్చొని హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. అండ్ 2 కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ సెంటర్లో కంఫర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి కదా. సో అవి కూడా చూస్తే ఇక్కడ బాగా కూర్చోవచ్చు. సెంటర్లో చిల్డ్రన్ కానీ లేదా ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరూ బాగా కూర్చోవచ్చు. ఏసీ కూడా బాగా వస్తుంది. సో హెడ్ రెస్ట్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో సెంటర్లో కూర్చున్నా కూడా ఒక హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. సో రిక్లైనింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. అండ్ 2 రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఈ లైట్స్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ అలాగే డోర్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. సో మీరు పట్టుకొని కూర్చోవచ్చు. సో రియర్ ఏసీ ఈవెంట్స్లో కూడా ఫ్లో చాలా బాగుంది, కూలింగ్ బాగా వస్తుంది. అండ్ 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట, మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీరు కేబుల్ కనెక్ట్ చేసుకొని. రియర్ సైడ్ కూడా మనం చూసుకుంటే క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్స్కి అండ్ లాక్స్ ఉంటాయి. అండ్ ఈ సాఫ్ట్ టచ్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెదరీ ఫినిష్ ఉంది. అండ్ ఇక్కడ కూడా అన్నిట్లోనూ మనకు పవర్ విండోసే ఉంటాయి. అండ్ ఒక వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ ఇంకొంచెం ఏదైనా స్టోరేజ్ మీరు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో టోటల్ ఈ ఇంటీరియర్ అంతా మనం చూసుకుంటే వైటిష్ కలర్లో ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది అండ్ స్పేషియస్ అనిపిస్తుంది అనమాట. సో కంఫర్టబుల్ ఉంటుంది, రిచ్నెస్ ఉంటుంది, ప్రీమియం ఫీల్ ఉంటుంది లోపల కూర్చుంటే. యా, చాలా బాగా డిజైన్ చేశారు. హోండా వాళ్ళు ఇలాంటి ప్యూర్ వైటిష్ కలర్ ఇవ్వడం ఇది మొదటిసారి. సో ఇది ఎంతవరకు లైక్ చేస్తారో లేదో మనం ఒకసారి చూద్దాం ఫ్యూచర్లో. ఓకే, సో దీని కంఫర్ట్ అండ్ దీని లోపల ఫ్యామిలీస్కి ఎలా ఉంటుంది అండ్ బ్యాక్ సీట్లో ఎలా ఉంటుంది కంఫర్ట్ అంతా మనం చూసుకుంటే, సో మీకు సఫోకేషన్స్ ఇలాంటివి లేకుండా వీళ్ళు డిజైన్ చేశారనమాట నీట్గా. బట్ కొన్ని థింగ్స్ అనమాట, లైక్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ ఏవైతే కొత్త కార్స్ వేరే కార్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఫ్యూచరిస్టిక్గా షోకేస్ చేస్తుంటాయి కదా, అలాంటి కొన్ని ఫీచర్స్ మిస్సింగ్ ఉంటాయి అన్నమాట హోండా సిటీలో. ఎందుకంటే హోండా చెప్పేది ఏంటంటే దే వాంట్ టు మెయింటైన్ దట్ ఓల్డ్ స్కూల్ వైబ్ అండ్ అలాంటిదే. మనకు సీట్స్ కూడా మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారనమాట. ఈవెన్ దో మీరు టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా సో లివర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు.
సో స్మూత్ ఉంటుంది అది కూడా. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మంచి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ రిలయబుల్ అనమాట, చాలా రిలయబుల్, చాలా తక్కువ మెయింటెనెన్స్. సో మీరు కన్సిడర్ చేయొచ్చు. పైగా ఇప్పుడు హైబ్రిడ్ వచ్చేస్తుంది కాబట్టి మీకు అరౌండ్ చెప్పాను కదా 27-28 కిలోమీటర్స్ పర్ లీటర్ అలా మైలేజ్ వస్తుంది. వేరే బ్రాండ్స్ చూసుకుంటే కొంచెం హైబ్రిడ్ ఇచ్చి కూడా మంచి ఎక్కువ కాస్ట్ పెట్టారనమాట. బట్ హోండా ఈజ్ ఆఫరింగ్ యూ ఇన్ బడ్జెట్. మీకు బిలో 30 lakhsలో ఒక మంచి హైబ్రిడ్ వెహికల్ కావాలి అనుకుంటే మీరు సిటీని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఫ్యూచర్లో చాలామంది కోరుకుంటుంది ఏంటంటే సివిక్ని లాంచ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. సో ఫ్యూచర్లో చూద్దాం హోండా లాంచ్ చేస్తుందా లేదా సివిక్ని. అండ్ ఇంకా మంచి మంచి ప్రిల్యూడ్ కానీ అలాంటివి కూడా ఇండియాలో లాంచ్ చేస్తే బాగుంటుంది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో మన డైలీ లైఫ్లో కావాల్సిన థింగ్స్ అన్నీ ఇంకా ఏమున్నాయి దీని లోపల అంటే, మనకు హైవేస్లో క్రూజ్ చేయాలనుకుంటే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అండ్ అలాగే లేన్ కీప్ అసిస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది లాక్ అవుతుంది లిటిల్ బిట్. నేను అలా కొంచెం అలా సైడ్కి వెళ్ళిపోతే కొంచెం అలా మరీ మనకు లేన్లోకి తెచ్చేస్తుంది అనమాట. సో ఆ ఫీచర్ ఉంటుంది. ఇది హోండా సిటీలో మనం చూసుకుంటే రేడార్ బేస్డ్ ఏడాస్ ఉంటుంది అనమాట. సో కెమెరా బేస్డ్ ఏడాస్ ఇచ్చారు. సో రేడార్ అండ్ కెమెరా బోత్ వేస్గా ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. ఐవీటెక్ ఇంజన్ అంటారు. సో ఐవీటెక్ ఇంజన్కి వచ్చే మజా చాలా బాగుంటుంది. సో హోండా లవర్స్ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఎవరైనా హోండా కార్స్ అండ్ హోండా సిటీ లవర్స్ ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. యా, ఓవరాల్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ కార్. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ చేశారు, లుక్ ఎన్హాన్స్మెంట్ అయిపోయింది అండ్ హైబ్రిడ్ కూడా వచ్చేసింది, ఫ్యూచరిస్టిక్గా డిజైన్ చేశారు. సో యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ కార్. సో వర్టస్, వర్నా, స్లావియా వీటన్నిటికీ గట్టిగా కాంపిటీషన్ అయితే ఇస్తుంది. సో చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ న్యూ హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ ZX Plus వేరియంట్. నాకైతే పర్సనలీ చాలా నచ్చింది ఈ లుక్. సో ఆబ్వియస్లీ హోండా ఇంజన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆ స్మూత్ పవర్ని, ఆ స్మూత్ పుల్ని కంఫర్టబుల్గా బ్లెండ్ చేసి చాలా బాగా డిజైన్ చేసేసారు. సో ఈ ఫ్రంట్ సైడ్ ఈ కనెక్టెడ్ DRL వల్ల చాలామందికి మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి, మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించింది ఇది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఏ వెహికల్స్ ఇది కాంపీట్ చేయగలదు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ కార్లో ఒకసారి మనం కూర్చున్న తర్వాత చాలా ప్రీమియం ఫినిష్ ఉంటుంది అనమాట, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది మీకు. సో ఈ డాష్ బోర్డ్ క్వాలిటీ కానీ, బ్యాక్ సీట్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి, కంఫర్టబుల్గా డిజైన్ చేస్తారు. మోస్ట్లీ ఫర్ ఫ్యామిలీస్ పర్పస్కి డిజైన్ చేస్తారు. ఫ్యామిలీస్కి కావాలి అండ్ పవర్ఫుల్ కావాలి అనుకుంటే హోండా సిటీ బ్లెండ్ని తీసుకోవాలి మీరు. బ్రేకింగ్, సస్పెన్షన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హోండా సిటీలో. సో ఫ్రంట్ ప్రొఫైల్ ఎంత బాగుంటుందో రియర్ ప్రొఫైల్ కూడా అంతే బాగుంటుంది. మీరు చూసుకుంటే BMW 3 Series లాగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అంతా. బట్ హోండా హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నేచర్ డిజైన్. సో ఈ టైల్ ల్యాంప్స్ కానీ, DRLs కానీ ఇవన్నీ చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. సో యప్, డిజైన్ వైజ్ అయితే ఒక స్టెప్ ముందుకు వేసారనమాట హోండా వాళ్ళు. అండ్ ఓవరాల్ ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అన్ని డిజైన్స్ అన్ని బాగా చేసేసారు. సో ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ హోండా. ఫ్యూచర్లో హోండా సేల్స్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. మీరు కూడా ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే అనంతపూర్లో మీకు ప్రీమియం హోండా షోరూమ్ ఉంటుందన్నమాట. సో అక్కడికి విజిట్ చేయండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నెంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా మీకు పాపప్ అవుతూ ఉంటుంది. సో అమేజింగ్ డీల్స్ని మాత్రం మిస్ చేసుకోకండి. అండ్ ఒకవేళ విజిట్ చేసేటట్లుంటే మన ఛానల్ నేమ్ కూడా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్స్ కానీ అలాంటివి ప్రొవైడ్ చేస్తారు. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ అ వెరీ అమేజింగ్ కార్. బిలో 30 lakhsలో మీకు మంచి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ బ్లెండ్ కావాలి అనుకుంటే మీరు హోండా సిటీని కన్సిడర్ చేయొచ్చు. హైబ్రిడ్ అవసరం లేదు, నాకు పెట్రోలే చాలు అనుకున్నా కూడా మీకు 20 lakhs లోపల మంచి సెడాన్ని మీరు తీసుకెళ్ళచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ కార్. సో ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోండి, టెస్ట్ రైడ్ తీసుకోండి, మీకు దీని పవర్ అర్థమవుతుంది. సో ఇంకా మీకు వేరే కార్స్ కానీ, బైక్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.